కాకినాడ తునిలో మిస్ అయిన పాప ఇప్పటివరకు అనేది జాడ దొరకలేదు. అసలు ఆ పాపననేది చంపిర్రా? లేకపోతే కిడ్నాప్ చేసిర్రా? ఏమన్నా కుక్కలు గానీ అలాంటివి ఏమన్నా పీక తిన్నాయా? లేకపోతే ఏమన్నా కొండ చిలువ అనేది మింగేసిందా? ఇవల్ల అనేది ఒక మిస్టరీగా మిగిలిపోయింది. వాస్తవంగా ఆ పాప అనేది వాళ్ళ తండ్రి పనికెళ్ళేటప్పుడు ఎంబడైతే వెళ్ళిపోయింది. అది సీసీ కెమెరాలో పర్టికులర్‌గా అయితే కనిపిస్తుంది. కానీ ఆ రోజు నుంచి అనేది ఇప్పటి వరకల్లా పాప ఆచూకీ మాత్రం అసలు దొరకలే. మరి పాప ఏమైపోయినట్లో అర్థం కావట్లా. ఇటు చూసినేమో కిడ్నాప్ ఎవరి దగ్గరన్నా కిడ్నాప్ చేయించిరా అంటే తల్లిదండ్రులు అనేది ఎలాంటి చెప్పట్లేదు. వాస్తవంగా తల్లి మొహంలో ఎలాంటి బాధ కూడా లేదని చెప్పుకోవచ్చు. మరి తల్లిగానే ఏమన్నా చేసిందా? తల్లిపైన కూడా అనుమానం ఉంది, తండ్రి పైన కూడా అనుమానం ఉంది. 2 సంవత్సరాల పాప ఎక్కడ పోతుంది? ఈ పాపతో పాటు అనేది ఒక కుక్క ఉండేదన్నమాట. ఎప్పుడు అనేది ఆ పాప వెంబడే ఉంటుంది కుక్క. ఆ కుక్క కూడా అనేది ఎక్కడెళ్ళింది ఏందనేది కొన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. చూద్దాం ఇలానన్నా జాడ కనిపించదా అని ఒక ప్రయత్నం అయితే చేస్తున్నారన్నమాట. మొత్తానికైతే పాప మిస్ అయ్యి 7 రోజులు అవుతుంది. మరి ఈ 7 రోజుల మధ్యలో ఏం జరిగింది? వార్తలు కానీ లేకపోతే స్టేట్మెంట్ కానీ ఏ విధంగా ఇస్తున్నారు? తల్లి అనేది ఎలాంటి అయ్యో నా పాప పోయింది కనిపిస్తలేదు, ఇప్పటికీ 7 రోజులు అవుతుంది, ఏదన్నా ఒకటి చెయ్యండి అని గట్టిగా మాత్రము మాట్లాడలేదు, గట్టిగా మాత్రం పోరాడలేదు. ఇక్కడ అమ్మాయి చనిపోయింది అనుకోవాలన్నా లేకపోతే వీళ్ళనేది ఒక దగ్గర అనేది జీతంగా పనిచేస్తారు. అది వచ్చేసి ఫామ్ ఆయిల్ మన తోటలో పనిచేస్తారు. ఆ ఫామ్ ఆయిల్ తోట అనేది దాదాపుగా 10 నుంచి 20 ఎకరాల మధ్యలో అనేది ఫామ్ ఆయిల్ అనేది పెట్టారు, చెట్లు మొత్తం పెట్టారనమాట. అక్కడ ఒకటే పాప ఏ విధంగా మిస్ అవుతుంది? తండ్రి అనేది పనికి వెళ్ళేటప్పుడు ఆ పాప అనేది తండ్రి అనేది పరిగెత్తినట్లు సీసీ కెమెరాలో ఈజీగా అనేది కనిపిస్తుంది. అక్కడికి మాత్రమే కనిపిస్తుంది. ఆ తర్వాత పాప ఆచూకీ ఎక్కడ కనిపించట్లేదు. మరి ఏమైపోయింది పాప? ఈ వీడియోలో అయితే మనం ఫుల్గా మాట్లాడుకుందాం. హాయ్, నా పేరు డిఎస్ఆర్, మీరు చూస్తున్నది డిఎస్ఆర్ ఇన్సైడ్స్. చాలా రకాల ప్రయత్నాలు అయితే చేస్తారు. దాదాపుగా అనేది 500 మంది పోలీసుల దగ్గర అనేది ఈ ఆపరేషన్ అయితే మొదలుపెట్టారనమాట. ఆ పాప గురించి ఎంత వెతికినా కూడా అనేది పాప ఆచూకీ అయితే దొరకట్లేదు. వాస్తవంగా ఒక దొంగ పారిపోయిన అనుకోండి, 500 మంది ఒకవేళ ప్రయత్నం చేస్తే గంటకో 2 గంటలకో 2 రోజులకో అనేది దొరికేటోడు. కానీ ఈ పాప ఆచూకీ ఎందుకు దొరకట్లేదు? కిడ్నాప్ అన్నా చేయాలి, లేకపోతే ఏదన్నా మింగేసైనా ఉండాలి, ఏదైనా పులులు సింహాలన్నా తినేసైనా ఉండాలి. ఇలా జరిగిందా లేకపోతే ఏం జరిగింది ఇక్కడ అనేది అసలు ఇది ఒక మిస్టరీగా మిగిలిపోయింది. ఒక ఆర్టికల్ ఇచ్చారన్నమాట. ఏపీ కాకినాడ తుని మండలం సిహెచ్ అగ్రహారంలో ఈ నెల 6న మిస్ అయిన చిన్నారి జ్ఞానేశ్వరి 2 సంవత్సరాలు ఆచూకీ ఇంకా తెలియడం లేదు. దాదాపు 500 మంది పోలీసులు ఆ పాప గురించి అనేది 500 మంది పోలీసులు అనేది గాలిస్తున్నారు. అయినా కూడా ఎలాంటి ప్రయత్నం అయితే లేదు. అడవిని జల్లెడ పడుతున్నారు, ప్రయోజనం దక్కలేదు. పాపతో కలిసి వెళ్ళిన కుక్క కీలకంగా మారింది. అంటే ఈ పాప వెళ్ళినప్పుడు కుక్క కూడా ఎంబడెళ్ళింది. కానీ ఆ పాప అనేది ఎక్కడుందో కుక్క అనేది చెప్పలేకపోతుంది. అంటే ఆ పాప కుక్క ఇద్దరు అనేది ఎప్పుడు ఆడుకుంటూ ఉండేటోళ్ళు అన్నమాట. ఆ పాప వచ్చి కుక్క దగ్గర ఊరికి ఆడుకుంటూ, ఆ పాపను వదిలిపెట్టి కుక్క కూడా ఉండదు. అందుగురించే కుక్క పైన ఫోకస్ చేసారు. అది కూడా కొద్దిగా పిచ్చి పట్టిన కుక్కలాగా కనిపిస్తుంది నాకైతే. మరి పిచ్చి పట్టినా మంచిగా ఉందా తెలియదు. ఇప్పుడైతే బోన్లు అయితే బంధించారు ఆ కుక్క ఎక్కడ పారిపోకుండా. మరి ముందు ముందు ఏం జరుగుతుందో మనకు తెలుస్తుంది నిదానంగా. అటు గతంలో తమను బెదిరించిన కొందరి పైన పాప వల్ల తల్లిదండ్రులకైతే అనుమానం ఉంది. అంటే వీళ్ళ దగ్గర ఎవరైతే గొడవ పెట్టుకున్నారో మా పాపను వాళ్ళే కిడ్నాప్ చేసారు అని తల్లిదండ్రులకైతే అనుమానం ఉంది. అది కూడా అనేది గట్టిగా చెప్పట్లేదు. ఏదో పలానా వ్యక్తుల దగ్గర అనేది మాకు గొడవలు ఉండే, ఆ టైంలో గాన అదే మనసులో పెట్టుకొని పాపను కానీ కిడ్నాప్ చేసిరో అని ఒక అనుమానం దగ్గర చెప్తున్నారు తప్ప పక్క వాళ్ళే చేసిరని తల్లిదండ్రులు కూడా చెప్పట్లేదు. ఎందుకంటే కామన్గా మనుషులు అన్న తర్వాత గొడవలు ఉంటాయి. పల్లెటూరులో ఎలా ఉంటుంది, చిన్న చిన్న విషయాలకు అనేది కొన్ని సందర్భాల్లో గొడవలు జరుగుతాయి. ఆ విధంగా కూడా వీళ్ళ మధ్యలో కూడా జరిగింది. కానీ గట్టి అనేది వాళ్ళే అని చెప్పలేకపోతున్నారు వీళ్ళు కూడా. తుని చిన్నారి జ్ఞానేశ్వరి అదృశ్యం కేసులో పోలీసులు గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. హైదరాబాద్ నుంచి చెప్పించిన GPS ట్రాకర్ను పెంపుడు కుక్కకు అమర్చి వదిలారు. ఆ కుక్క మొదట చిన్నారి ఇంట్లోకి వెళ్ళి ఆపై కొండ వైపు పరుగులు తీసింది. ట్రాకర్ ఆధారంగా కుక్కకు కదలికలను నిశ్చితంగా గమనిస్తూ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పాపతో పాటు అడవిలోకి వెళ్ళిన కుక్క నిన్న ఇంటికి తిరిగి వచ్చిన విషయం తెలిసిందే.
అంటే ఈ పాప అనేది జీపీఎస్ పెట్టిన తర్వాత ఒకసారి అయితే ఇంట్లోకి అయితే వెళ్ళింది, ఆ తర్వాత అడవిలోకి అయితే పరుగులైతే తీసింది. అంటే ఆ పాప దగ్గరగానే ఏమైనా వెళ్తుందేమో, అట్లన్నా జాడ దొరుకుతుందేమో అని హైదరాబాద్ నుంచి అయితే జీపీఎస్ అనేది తీసుకుపోయి కుక్కకైతే అమర్చారు. కుక్కకు అమర్చిన తర్వాత చూద్దాం ఆ పాప దగ్గరికి అయితే పోవచ్చేమో, ఎందుకంటే పాపను వదిలిపెట్టి కుక్క ఉండలేకపోతుంది. కానీ ఆ ఉద్దేశం దగ్గర అయితే వీళ్ళైతే ప్రయత్నం అయితే చేసారు, అది కూడా అనేది విఫలమైపోయింది. పాప జాడ అసలు తెలియట్లేదు. నాకు తెలిసి ఏదైనా మింగైనా ఉండాలి, లేకపోతే పాపనైతే కిడ్నాప్ అయితే చేస్తుండాలి. నాకైతే మూడే అనుమానాలు ఉన్నాయి. లేకపోతే కుక్కలు ఏమన్నా పీక తిననా ఉండాలి. అలాంటి ఎక్కడ కనిపించలేదు. ఇంకా ఏమన్నా మింగితే ఏం కనిపిస్తుంది? కనిపించదు. కిడ్నాప్ చేస్తే ఆ కిడ్నాపర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు బయటకు వచ్చిన దగ్గర అనేది ఏది ఇంకా తెలియదు. ఇది ఒక సస్పెన్స్గా మిగిలిపోయింది ఈ కేసు మాత్రం. ఇప్పటి వరకల్లా అంతమంది పోలీసుల్ని పెట్టి ఎవరిని కూడా వెతికించలే చిన్నపిల్లల విషయంలో మాత్రము. అలాంటిది ఇప్పుడు జ్ఞానేశ్వర్కి అనేది ఎదురు దెబ్బ తగిలినట్లే. ఆ పాప 2 ఏళ్ల పాప 7 రోజులు అవుతుంది. మరి ఏం తిన్నది, ఏమున్నది? ఒకవేళ ఎవరైనా కూడా చిన్నపిల్ల కదా, 7 రోజులు తినకుండా ఎలా ఉంటుంది చెప్పండి? ఒక టైంలో అనేది ఇంటికైతే రావాలే కదా. ఆ ప్రాంతం మొత్తము అంటే అది పామాయిల్ తోట మొత్తం అనేది పాపకు తెలుసు. తండ్రితో పాటు అనేది వెళ్ళేది, ఇంటికి వచ్చేది, ఒకటి కూడా ఇంటికి వచ్చేదట అప్పుడప్పుడు. అలాంటి అమ్మాయి ఇప్పుడు కనిపించకపోయింది. 7 రోజులైనా కూడా ఇంకా ఇంటికి రాలేదు. ఈ రోజు కలిపితే 8వ రోజు ఇంటికి రాలేదు. అంటే ఇది చాలా ఆశ్చర్యపడాల్సిన విషయం, చాలా బాధాకరమైన విషయం కూడా. 7 రోజులుగా ఆచూకీ లేని జ్ఞానేశ్వరి 2 సంవత్సరాలు చిన్నారి కోసము అధికారులు కుక్కకు జీపీఎస్ ట్రాకర్ పెట్టి గాలించారు. అయితే అది సమీపంలో తోటలు, ప్రధాన రహదారుల్లో కాసేపు తిరిగి ఇంటికి వచ్చేసింది. చాలాసేపు ఇంటి సరఫరాలో తిరిగింది. అది అడవుల్లో వెళ్ళే పాప జాడ కనిపెట్టలేకపోవడంతో కొంతమంది హెల్ప్ అవుతుందని భావించగా నిరాశ మిగిలింది. అయితే కుక్క వింతగా ప్రవర్తిస్తుందని దాన్ని నమ్ముకోవడం ఏంటని పలువురు ప్రశ్నిస్తున్నారు. అర్థమవుతుందా? ఇక్కడ ఏమంటే కుక్కకు అనేది జీపీఎస్ అనేది పెట్టారు. దానికి పెట్టిన తర్వాత అడవిలోకి వెళ్ళింది, ఊరు చుట్టూ తిరిగింది, మళ్ళీ ఇంట్లోకి పోయింది, గ్రామంలో మొత్తం అనేది తిరిగేసి మళ్ళీ ఇంటికాడికి వచ్చింది. కానీ ఆ కుక్క అనేది ఒక పిచ్చి దానిలాగా ఉంది. ఆ కుక్కకు అనేది జీపీఎస్ పెట్టి మీరు పాపనేం పట్టుకుంటారు అని ప్రజలు కూడా ప్రశ్నిస్తున్నారు. వాళ్ళ ప్రయత్నాలు పోలీసులు అయితే వాళ్ళ ప్రయత్నాలు అయితే వాళ్ళు చేస్తున్నారు. ఇక్కడ ఎవరిని కూడా తప్పు పట్టడానికి రాదు. కానీ మనుషుల్ని తిన్న తర్వాత కుక్కలు కూడా అనేది పిచ్చిగా మారిపోతాయని ఒకటైతే ఉంది. మరి అలాగా నా కుక్కనే తిన్నదా? ఇది అసలు అర్థం కాని విషయము. ఆ పాపను కానీ కుక్క తింటే కనీసం అనేది అస్థికలో ఏవో ఉంటాయి కదా, అస్థి పంజరం అయితే ఉంటుంది కదా, అది కూడా దొరకలేదు. మరి పాప ఏమైపోయినట్లు? ఇది ఒక ఛాలెంజ్గా మిగిలిపోయిందన్నమాట పోలీసులకు. తల్లిదండ్రులు చెప్పేది ఒకటే, పాప అనేది మమ్మల్ని వదిలిపెట్టి ఎంత నిర్లక్ష్యంగా మాట్లాడుతున్నారంటే, తల్లి కూడా ఏమి కాలేదు, ఇక్కడ ఏం జరగలేదు, ఏదో మా అత్తగారింటికి వెళ్ళింది పాప, మళ్ళీ తిరిగి వస్తుందేమో అనే ఒక ఉద్దేశం దగ్గర కూర్చుంది తప్ప, అయ్యో నా పాప పోయింది, 7 రోజులు అవుతుంది నా పాప కనిపించక, మీరేం చేస్తున్నారని ఎక్కడ కూడా ఎవరిని కూడా ప్రశ్నించట్లేదు. వాళ్ళు డాగ్స్ని కూడా తెచ్చారు, డాగ్స్ని తెచ్చి కూడా వెతికారు. అంటే పోలీసులు అవి డాగ్స్ ఉంటాయి కదా, ఆ డాగ్స్ దగ్గర కూడా వెతికించారు, అయినా కూడా ప్రయోజనం లేదు. మరి ఏం జరిగింది? ఆ పాప అనేది తల్లిదండ్రులు ఏమైనా చంపిర్రా, లేకపోతే తల్లి ఏమైనా చంపిందా? కుక్కలు ఏమన్నా పిక్క తిన్నాయా, లేకపోతే సింహాలు అలాంటివి ఏమైనా ఉన్నా కూడా తినేసినాయా? కిడ్నాప్ చేసిర్రా? ఏమన్నా కొండ చిలువలు అలాంటివి ఏమైనా ఉంటే అది కూడా ఏమైనా మింగేసిందా? ఇంకా ఇవే కదా అనుమానాలు, అంతకుమించి ఏముంటుంది? పాప అంత చిన్న పాప ఎంత దూరం పోతుంది? పోనీకే ఎంత దూరం పోతుంది? అదే రోజు నుంచి అనేది వెతకడం మొదలుపెట్టారు, అయినా కూడా దొరకట్లేదు. ఒక అమ్మాయి అనేది ఎన్ని కిలోమీటర్లు నడుస్తుంది ఒక రోజుకు? వాళ్ళంతా పరిసరాల ప్రాంతాల్లో అన్నిట్లో అనేది వాళ్ళు గాలించిర్రు, వెతికిర్రు, ఎక్కడ కూడా కనిపించట్లేదు. మరి కిడ్నాప్ అనుకోవాలన్నా, లేకపోతే ఆ అమ్మాయిని అనేది ఏదైనా మింగేసింది అనుకోవాలన్నా, మీరే కామెంట్ రూపంలో అయితే కామెంట్ చేయండి. సో జ్ఞానేశ్వర్ అనేది ఆ భగవంతుని నేను కోరుకునేది ఒకటే, ప్రాణాల దగ్గర అయితే బయటికి రావాలి, తల్లిదండ్రులకు అనేది ఆ పాపను అప్పగించాలి. నేనైతే ఇదే కోరుకుంటున్నాను. ఎందుకంటే అభం శుభం తెలియని వయసు, 2 సంవత్సరాలు అంటే ఆ పాప అనేది ఏం తినకుండా ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచించండి. ముందు ఏం జరగబోతుందో మనకు కూడా తెలుస్తుంది. ఇంకొక మంచి వీడియోలో మనం కలుసుకుందాం. అప్పనుకుంటాను. జై హింద్.